రెండో పాయింట్ భరత్ గారు, ఎయిడెడ్ ఉపాధ్యాయులు కానీ ఎయిడెడ్ లెక్చరర్స్ కానీ విద్యా సంస్థల వేటిల్లో కూడా ఈ రోజు వరకు మెడికల్ రీఎంబర్స్మెంట్ లేదు, వాళ్ళకు హెల్త్ కార్డు లేదు. వాళ్ళకి బేసిక్ పే ఉంది, రెగ్యులర్ టీచర్సే, బట్ దే ఆర్ వర్కింగ్ ఇన్ బడ్జెట్ కంట్రోల్ ఎయిడెడ్ సంస్థల్లో పనిచేస్తారు. నిజంగా వాళ్ళకు ఒక రకంగా శాపమే అది. సరే, ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఇవ్వట్లేదు, ఈ రోజు వరకు లేని వాళ్ళకి కొత్త ప్రభుత్వం ఇస్తుందని అయితే నేను అనుకోవట్లేదు. ఉన్న గవర్నమెంట్ కున్న కన్స్టెంట్ దృష్ట్యా కొత్త డిమాండ్ కొత్తగా యాడ్ చేయడం పక్కన పెడితే ఉన్న వాళ్ళకే ఇచ్చే పరిస్థితి లేదు. అంటే మన వాస్తవంగా నేను వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు 1వ తారీఖు జీతం వస్తే గ్రేట్ అన్న సిచ్యువేషన్ అయిపోయింది. నిజానికి అది తప్పు, బట్ మన ఆర్థిక పరిస్థితి అట్లా అయిపోయింది. విఠలన్న చెప్తున్నారు అంతేనా, 1వ తారీఖు జీతం. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చెప్పుకుంటుంది, లాస్ట్ గవర్నమెంట్ లో 1వ తారీఖు జీతం రాలేదు, మేము 1వ తారీఖు జీతం ఇస్తామని చెప్పుకుంటారు. అది గొప్ప ఘనత అయిపోయింది. జీతం ఇస్తే సంతోషించే రోజులు వచ్చేసినాయి అన్న. నేను అనేది భరత్ గారు, సంవత్సరానికి మాతో పాటుగా వేతనాలు ఎయిడెడ్ వాళ్ళకు వస్తాయి, కానీ సంవత్సరంలో 4 క్వార్టర్స్ విడుదల చేస్తారు వాళ్ళకి బడ్జెట్ కంట్రోల్ పెట్టి. జీతాలు ఇచ్చేది ప్రభుత్వమే, నియామకాలు చేసేది ప్రభుత్వమే, కానీ బడ్జెట్ కంట్రోల్ అనేది ఒకటి ఎత్తేస్తే ఎవ్రీ మంత్ జీతాలు వస్తాయి. మాకు వచ్చినట్టు వాళ్ళకి ఫస్ట్కి వస్తుంది, రాకపోతే 4 రోజులు లేటుగా వస్తుంది. జీతాలు ఇవ్వడమే గగనం అనేటువంటి పరిపాలన జరుగుతూ ఉన్నప్పుడు మనందరి మెంటాలిటీస్ వేరే సమస్యల పట్ల ఉండకుండా ప్రభుత్వము వాళ్ళ స్ట్రాటజిక్ గా ఎప్పుడు జీతం వస్తుంది ఎదురు చూసే విధంగా మా బతుకులు తయారు చేసే పరిస్థితి. దానికి కట్టుబడి మాట్లాడుతున్నాం ఇవాళ. వేరే అడుగుతలేము. డిఏలు ఎప్పుడు ఇస్తుందో తెలియదు, పిఆర్సీ వస్తుందో తెలియదు, నమ్మకం లేదు. ఇగో ఇట్లాంటి ఉదాసీన వైఖరికి అవన్నీ డిఏ పిఆర్సీ సంబంధించిన ఇష్యూస్ అవి ఇప్పట్లో రిజాల్వ్ కావాలని చేసినట్టున్నారు ముందు హెల్త్ బెనిఫిట్స్ అని. అది మా హక్కు సార్, అది మా త్యాగాల 100%, 200% మీ హక్కు. ఏ ప్రభుత్వం ఇవ్వాల్సిందే, ఇవ్వడం చేత కాకపోతే ప్రకటించాలి. ఆర్థిక సంక్షోభాన్ని ప్రకటించు. చెప్పక్కడ నా వల్ల కావడం లేదు. కాలర్ రెడీగా ఉన్నారు, దేవదాస్ గారు వరంగల్ నుంచి. దేవదాస్ గారు గుడ్ ఈవినింగ్ సార్. భరత్ గారు గుడ్ ఈవినింగ్. దేవదాస్ గారు చెప్పండి సార్. సార్ నా పేరు కందుకూరి దేవదాసు. నేను రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా అసోసియేటెడ్ డిస్ట్రిక్ట్ని, స్టేట్ బాధ్యుని. సార్ మేము ఒకటే సార్, మార్చి 2024 నుండి రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు. మార్చి 2024 నుండి జనవరి 2026 వరకు ఈ రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటిది చెల్లించకపోవడం కారణంగా మేము గత 6 నెలల నుండి కూడా మేము వివిధ రకాల పోరాటాలు చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు మీ ఆ పెన్షన్ బెనిఫిట్స్ కానీ జీపీఎఫ్ కానీ గ్రాట్యుటీ రావట్లేదు, బట్ ఈ హెల్త్ స్కీమ్ తో హ్యాపీయా? హెల్త్ స్కీమ్ తోటి హ్యాపీ అంటే ఇప్పుడు ప్రభుత్వం నడుస్తున్నటువంటి విధానం ప్రకారము అది హ్యాపీగా ఫీల్ అవడానికి అవకాశం లేదు సార్. ఎందుకంటే ఇప్పటికే మా జీపీఎఫ్ నిధులన్నింటినీ ఆ ప్రభుత్వం అనేటువంటి పక్కదారి పట్టించింది కాబట్టి ఇప్పుడు ఈ నిధులు కూడా మా దగ్గర నుంచి 1.5% తీసుకొని ఆ తర్వాత దానికి ప్రభుత్వం మళ్ళీ 1.5% అనేటువంటిది తీసుకొని తర్వాత 528 కోట్లు వస్తే మళ్ళీ 528 కోట్లు కలిపి ఈ 1056 కోట్లతోటి మేము ఒక నిధిని ఏర్పాటు చేస్తామని అంటున్నారు, ట్రస్ట్ అనేటువంటిది పెడుతూ అంటున్నారు. అయితే ఈ పెట్టినటువంటిది వాళ్ళు ప్రభుత్వము ఆ నిధులు అనేటువంటిది ఇస్తుందా లేదనేటువంటి గ్యారంటీ లేదు. ఒకవేళ ఇచ్చినా కానీ తర్వాత ఈ ప్రభుత్వము తర్వాత ఈ కార్పొరేట్ ఆసుపత్రుల లోపల మనం ఈవెన్ ఇన్ పేషెంట్ అయితేనేమో ఇప్పుడు ఇదివరకు చేశారు అడ్మిట్ అయితే, ఇప్పుడు అవుట్ పేషెంట్ ఇదివరకు లేకుండే. తర్వాత ఆ అవుట్ పేషెంట్ అయినప్పటికీ కూడా తర్వాత ఇదివరకైనా కానీ మనం హాస్పిటల్ చేరిన వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యే విధంగా ఉండి దాన్ని యూటిలైజ్ చేసే విధంగా ఉన్నట్లయితే అప్పుడు ఈ ఎంప్లాయీస్ కానీ పెన్షనర్స్ కానీ మేము అప్పుడు ఒక ప్రభుత్వం మీద విశ్వాసం పొందుతాం. ఓకే 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 ఎస్ సార్. సో చాలా ఒపీనియన్స్ సార్ లేదు సార్. ఇప్పుడు మా ప్రాబ్లం ఏంటంటే సార్ మీకు చాలా సార్లు దృష్టి తీసుకొచ్చాము. ఇప్పటి వరకు కూడా మా రిటైర్మెంట్ బకాయిలు రాక రాష్ట్ర వ్యాప్తంగా 68 మంది
ఈ పెన్షనర్లు అనేది చనిపోవడం జరిగింది. ఈ విధంగా 68 మంది పెన్షనర్లు చనిపోయినా కానీ ప్రభుత్వం మా మీద ఎందుకు దయగా ఉండడం లేదు? తర్వాత మరి ఏం చేసినా కానీ మా దగ్గర మమ్మల్ని పోసినా కానీ డబ్బులు ఇవ్వనుకునే ఈ రోజు ప్రభుత్వం అయితే మరి ఏ పథకం అయితే ఆపడం లేదు. తర్వాత వాళ్ళు చేసేటువంటి సంక్షేమ పథకాలు. లచ్చిరెడ్డి గారు, పెన్షనర్స్ బాధలకు సొల్యూషన్ దొరుకుతుందా? ఎప్పటి వరకు జరుగుతుంది? 700 కోట్లు సరిపోవట్లేదు అంటున్నారు. మాకు రావడం లేదు సార్. లచ్చిరెడ్డి గారు ఉన్నారా లైన్ లో? ఉన్నాను భరత్ గారు. లచ్చిరెడ్డి గారు, ఎట్లా పెన్షనర్స్ సంబంధించిన ఇష్యూని రిజాల్వ్ చేయడం? యాక్చువల్ గా దాన్ని కొంచెము మెథడ్ క్యాలిక్యులేషన్ రిటైర్ అవుతున్న వాళ్ళు ఆల్రెడీగా పెండింగ్ ఉన్న వాళ్ళని ఒక రేట్ చేసుకొని అది ఒక మ్యాచ్ చేయకపోతే ఇది ఎప్పటికీ పెండింగ్ లోనే ఉంటది. అంటే మేము కూడా మా తరపు నుంచి కూడా గవర్నమెంట్ కి ఇవ్వాల్సింది ఏంటంటే కొంత ఎప్పుడు రెగ్యులర్ గా రిటైర్మెంట్ అవుతా ఉంటారు, ఓల్డ్ కూడా చాలా ఉన్నాయి. అంటే ఒక రేషియోని పెట్టుకొని చేస్తే మనం ఒక 6 months 1 year ఇవన్నీ కూడా కంప్లీట్ అవ్వడానికి ఎంతైతే అమౌంట్ అవసరం ఉంటుందో రెండింటిని ఒక ప్లాన్ గా చేసుకుంటే కంపల్సరీ. ఫర్ ఎగ్జాంపుల్ 1 people కరెంట్ రిటైర్ అయిన వాళ్ళకి, ఒక 4 ఆల్రెడీ ఓల్డ్ రిటైర్ అయిన వాళ్ళకి మ్యాచ్ చేసుకుంటూ వస్తే ఒక టైం కి ఒక 6 months 8 months కి అంతా కూడా లెవెల్ అవుతుంది. అందరికి కూడా రిటైర్మెంట్ పెన్షన్ మిగతా ఆయన కూడా కంటిన్యూ రావడానికి స్కోప్ ఉంది. ఓకే 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 భరత్ గారు, క్లోజ్ చేద్దాం. ఎస్ భుజంగరావు గారు. భరత్ గారు, నేనేమంటున్నా, 700 కోట్లు కంటే ఎక్కువ ఇవ్వకపోయినా ఇస్తున్న 700 కోట్లలో కూడా ట్రాన్స్పరెన్సీ లేదు. మీరు చాలా బాధపడి గత డిబేట్లలో చెప్పారు, శవాల మీద పేలడెరుకునే విధంగా రిటైర్డ్ వాళ్ళ డబ్బుల్లో కూడా పర్సెంటేజ్లు బాగోతో నడుస్తా ఉంది. పేర్లు చెప్తే ముక్కు మీద పర్సంటేజ్ ఎవరైతే తీసుకొని కమిషన్ తీసుకొని ఇస్తున్నారో రాబందులు అనాలి వాళ్ళు. రాబందులే కదా. రిటైర్డ్ ఉద్యోగుల దగ్గర కూడా ట్రెజరీలో నాకు బెనిఫిట్స్ వస్తాయని అది మళ్ళీ వాళ్ళ ఉద్యోగులే. మరి ఉద్యోగుల దగ్గర ఉద్యోగులు వీక్కు తింటే ఎట్లా? మీ డిబేట్లకు వచ్చి నీతులు మాట్లాడుతున్నారు అట్లాంటి వాళ్ళు. పేర్లు చెప్తే విచిత్రము. అవునా? అవును. మరి ఆధారాలు ఉంటే బయట పెట్టచ్చు కదా. ఎందుకు పెడతా ఆత్మ పరిశీలన ఉంటది కదా. ఆత్మ మంచన చేసుకొని మాట్లాడద్దు కదా. మీ దగ్గర విఠల్ గారు ఏదో మాట్లాడినప్పుడు విఠల్ గారు మీరు కంక్లూడ్ చేసే ముందు ఒక ముఖ్యమైన 2-3 అంశాలన్నా. ఏ ప్రభుత్వం అంటే రైట్ ఫ్రమ్ చీఫ్ మినిస్టర్ టు గ్రామ కార్యదర్శి వరకు ప్రభుత్వమే. ప్రభుత్వ యంత్రాంగం సరైన రీతిలో పనిచేయగలిగితే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఆ ప్రభుత్వ ఉద్యోగులకు కావాల్సినటువంటి రెగ్యులర్ గా ఉన్నటువంటి రొటీన్ డిమాండ్స్ అవి 5 DL పెండింగ్ లో ఉన్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్ తర్వాత నాకు తెలిసి తెలంగాణ. ఆ DL రిలీజ్ చేయాలి. అదేవిధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ కి దాదాపు 9,000 కోట్ల 12,000 కోట్ల రూపాయల దశల వారీగా విడుదల చేసే జీరో బేస్డ్ గా తీసుకురావాలి. అన్నిటికి మించి 2023 నుంచి పే రివిజన్ కమిషన్ జూలై 2023 నుంచి పెండింగ్ ఉంది. ఈ రోజు వరకు కూడా PRC కమిషన్ రిపోర్ట్ ఈ ప్రభుత్వం తెచ్చుకోలేదు. ఇంకొక 2 ఏళ్ళు అయితే 5 ఏళ్ళు అయిపోతుంది. 5 years PRC లో PRC అంటే ఇక నాకు తెలిసి ఇంకా 2 సంవత్సరాలు పాసిబుల్ కాదు. ఈ మాట అంటే మీకు కోపం వస్తుంది. ఈ మాట అంటే ఉద్యోగులకు కోపం వస్తుంది. ఉద్యోగుల హక్కే. కానీ నేను వాస్తవ సిచ్యువేషన్ చెప్తున్నా. నాకు తెలిసి ఇంకా ఇప్పుడు 2026 కదా, 2028లో ఎలక్షన్ ముందు ఇస్తారేమో అని నాకు అనిపిస్తుంది. 2,40,000 కోట్లు అప్పు చేస్తే ఎవడెత్తుకుపోయిన సారి డబ్బులన్నీ మాకు ఇవ్వకుండా ఎక్కడ పోయినాయి డబ్బులన్నీ? ఒక మాట భరత్ అన్న, చాలా దేనికి ఖర్చు పెట్టారు? ఎంప్లాయీస్ సంబంధించినటువంటి రాంగ్ పర్సెప్షన్ అనేది ప్రజల్లో నిరంతరంగా పంపిస్తుంటాయి కొన్ని వర్గాలు, విచ్ ఈస్ నాట్ ఫ్యాక్ట్ ఎట్ ఆల్. యాక్చువల్ గా ఉద్యోగుల మీద ఖర్చు అనేది 20% దాటదన్న. ఉద్యోగం అంటే నథింగ్ బట్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్. పాలనా ఖర్చులు, పరిపాలనా ఖర్చులు 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ లో 44,000 కోట్ల రూపాయలు మాత్రమే ఉద్యోగులకు, పెన్షనర్స్ కి అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ కింద ఖర్చు అవుతుంది. విచ్ ఈస్ నాట్ మోర్ దాన్ 20-25% మించి ఉండదు. సో దీన్ని కేవలం ఉద్యోగులకి ఖర్చు పెడుతున్నాం అన్నట్టు రాంగ్ పర్సెప్షన్ తీసుకొచ్చి ఈ జీతాలు పెంచాల్సిన, ఇందులో కూడా ఖాళీలు ఉంటాయి. ఆ ఖాళీలను లెక్క పెడితే ఇంకా తగ్గుతుంది జీతాలు ఇవ్వాల్సిన ఉద్యోగాలకు. సో కాబట్టి ఒక పాజిటివ్ పర్సెప్షన్ తోటి PRC ఇవ్వలేము అంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టు PRC 28 వరకు కూడా రాకపోతే మరి 23 సంతోషమే ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం నాకైతే కనిపించట్లా. అసలు ఇప్పుడు నిజంగా విఠల్ గారు PRC గురించి అడుగుతున్నారా? DL గురించి మా DL మాకు ఇవ్వండి అని అడిగే పరిస్థితి వచ్చింది. ఇంకా PRC అడిగే పరిస్థితి ఎక్కడ? ఒక మెసేజ్ వచ్చింది పాపం. UK లో ఉన్నారట. వాళ్ళ ఫాదర్ 2024లో చనిపోయారట. వాళ్ళ మదర్
వెయిటింగ్ ఫర్ హర్ బెనిఫిట్స్. ఇది ఇప్పటి వరకు కూడా ఇవ్వలే. చాలా బెనిఫిట్స్ ఇవ్వలేని పరిస్థితి. ఇక మన PRC గురించి ఎంత తక్కువ. భరతన్న ప్రమాద బీమా ₹1,02,00,000 ఇచ్చారు. ఏ ఉద్యోగ సంఘాలు అడిగినరా దీన్ని? అసలు డిమాండ్ చేసిర్రా? ఇప్పుడు దానికి ప్రీమియం చాలా తక్కువ ఉంటుంది సింగరేణి, కాబట్టి అది ఇవ్వలేం కాబట్టి అవి ఇచ్చామని చెప్తారు. ప్రీమియం కూడా ఉండదు. కొన్ని బ్యాంకులతో టైప్ అయితే ప్రీమియం కూడా ఉండదు. అవును భరత్ గారు ఏమంటున్నారంటే ఉద్యోగులకు మాత్రం ₹1,00,00,000 ఇచ్చినట్టుగా మెసేజ్ పోయింది. బతికినప్పుడు రావు, చచ్చినాక వస్తాయి. ఇదేలా చెప్పదలుచుకుంది ప్రభుత్వం. అంటే ₹1,00,00,000 ప్రమాద బీమా అండి లేండి, యాక్సిడెంటల్ డెత్. ప్రమాద బీమానే యాక్సిడెంటల్ డెత్. 10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ మంచిదే. ఇప్పుడు ఇదివరకు కేసీఆర్ ప్రభుత్వం రైతులకు 5 లక్షలు ఇచ్చింది రైతు బీమా. అది వెల్కమ్ చేయాలి, నేను కాదంటలేను కానీ వెల్కమ్ చేయాలి. సో అందరికి వర్తింపజేయాలి. ఈవెన్ సహజంగా చనిపోతే కూడా ఎంతో కొంత అమౌంట్ 60 years వరకు ఇస్తున్నట్టున్నారు. సో అపార్ట్ ఫ్రమ్ దట్ రెగ్యులర్ గా ఉద్యోగుల హక్కులని ఎప్పుడు నిరంతరం అటల్ బీమా యోజన 2 ఉన్నాయి. ₹312 కడితే ఒకటి, ₹12 కడితే ఒకటి. అది 3 లక్షలు 5 లక్షలు ఉంది. సరే తక్కువ ఉంది. ఇక్కడ ₹1,00,00,000 10 లక్షలు ఇచ్చారు. అవన్నీ కూడా భరత్ గారు మీరు చెప్పినాయేమో అవి ప్రీమియం కడితే వచ్చే బీమా అవి. ఆ ప్రీమియం కడితేనే, ఇక్కడ ప్రీమియం కట్టకుండా ప్రభుత్వం చేస్తుంది మంచిదే. ఆ ప్రభుత్వం ప్రీమియం కడుతున్నట్టే లెక్క. భుజంగరావు గారు చెప్తున్నట్టు బ్యాంకులతో టైప్ అయితే ఉండదు, అది ఆ ప్రీమియం కూడా ఉండకపోవచ్చు అంటారు. బ్యాంక్ సాలరీ అకౌంట్స్ అన్ని బ్యాంక్ వాళ్ళతో టైప్ అయితే ఈ ప్రీమియం కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఓకే 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 ఓకే. సో థ్యాంక్ యూ చర్చలో జాయిన్ అయిన అందరికీ, విఠల్ గారికి, భుజంగరావు గారికి, లచ్చిరెడ్డి గారికి, శ్రీపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా మారం జగదీశ్వర్ గారికి, ఏలూరు శ్రీనివాసరావు గారికి. మొత్తానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనౌన్స్ చేసిన క్యాష్లెస్ హెల్త్ స్కీమ్ ఏదైతే ఉందో, స్కీమ్ అయితే మంచిదే. సరే చిన్న చిన్న 1.5% ప్రీమియం ఏంటి ఇటువంటి ఇష్యూస్ ఉన్నా సరే ప్రభుత్వం క్యాష్లెస్ హెల్త్ స్కీమ్ తీసుకురావడం అన్నది చాలా మంచి పరిణామం. ఉద్యోగులకు ఇప్పుడు DAలు PRC ఇవ్వలేని పరిస్థితిలో అట్లీస్ట్ ఇదైనా కొంత హెల్త్ బెనిఫిట్, ఎస్పెషల్లీ పెన్షనర్కి చాలా బెనిఫిట్ చేస్తుంది. దీన్ని ఆచరణలో చాలా మంచిగా పకడ్బందీగా అమలయ్యేలా అయితే ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది. సో స్పందన ఉద్యోగులకు సంబంధించి చర్చించాం. సో ఒక చిన్న బ్రేక్ తర్వాత మనం మావోయిస్టులు